పెట్టుకుంటా ఉన్నాడు. ఇది మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. అయ్యా, నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది నిజం కాదనిపిస్తే ఈ దేవుడి సాక్షిగా, గర్జలింగాల స్వామి సాక్షిగా, లేదంటే కనకదాసు విగ్రహం సాక్షిగా, అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, నేను దేవుణ్ణి నమ్ముతాను, రా, నేను తడిగట్టలతో వస్తాను, దేవుడి ముందు నిలబడుకుంటాను, నిజం చెబుతాను, నీకు నిజం చెప్పే దమ్ముందా అని సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాడు. అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి, ఎన్నిసార్లు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, 10 రోజులుగా అడుగుతా ఉన్నాను, ఏ గుడి కన్నారా, ఏ మసీదు కన్నారా, ఏ చర్చి కన్నారా, తేల్చుకుందామని అడుగుతా ఉన్నాను. ఉలుకు పలుకు లేదు, పారిపోతా ఉన్నాడు. ఎందుకు పారిపోతున్నావు సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నువ్వు తప్పు చేశావు కాబట్టి పారిపోతా ఉన్నావు, నువ్వు మోసగాడు కాబట్టి పారిపోతా ఉన్నావు, నువ్వు ప్రజల్ని మోసం చేశావు కాబట్టి పారిపోతా ఉన్నావు, నువ్వు ప్రజలకు అన్యాయం చేశావు కాబట్టి మొహం చాటేస్తా ఉన్నావు. ఈ ఎమ్మెల్యే మీకు పనికొస్తాడా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పెదహరివాణం ప్రజలకు కానీ, ఆదోని ప్రజలకు కానీ ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పనికిరాడని 3 సార్లు చెప్తా ఉన్నా. అయ్యా, మీకందరికీ కూడా బాగు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఓట్లేస్తేనే గెలిచిన వ్యక్తి. మీ భస్మాసురుడిలాగా, ఒకప్పుడు భస్మాసురుడు ఉండేవాడట, శివుడి తపస్సు చేస్తే వరాలు ఇచ్చాడంట. ఆ నేరుగా శివుడి తల మీదే చెయ్యి పెట్టి భస్మం చేయడానికి ప్రయత్నం చేశాడట. ఈ కథ తెలుసా మీకు? అలాగా మీరందరూ ఓట్లేసి గెలిపించిన సాయి ప్రసాద్ రెడ్డి మీ నెత్తిన చెయ్యి. ఈ ఊరికి వ్యవసాయానికి నీళ్లు కావాలి, ఈ ఊరికి తాగడానికి నీళ్లు కావాలి, ఈ ఊరికి రోడ్డు కావాలి, ఈ ఊరికి హాస్పిటల్ కావాలి, ఈ ఊరికి తూము రిపేర్ చేయాలి, ఈ ఊరికి శ్మశానం స్కూలు కావాలి, ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఆడ మనిషికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలా, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలా, పెన్షన్లు పెంచాలా, పేదలని చూసుకోవాలా, రైతుల్ని ఆదుకోవాలి, కష్టం వస్తే నేనున్నానని చెప్పాలి. ఇది ఎమ్మెల్యే చేయాల్సిన పని. దీనికోసం నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా, మీరు ఎంతో మందికి ఓట్లేసి ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేయండి. అయ్యా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకందరినీ కూడా నాకు ఓట్లేసినందుకు రుణం తీర్చుకునే అవకాశం కూడా కావాలి. నాకు చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాను. మీరిచ్చిన బలంతో, మీరేసిన ఓటుతో నేను ఏ విధంగా ఇప్పుడు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానో అదే విధంగా రేపు అసెంబ్లీకి వెళ్ళి పెదహరివాణం ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడతానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, అయ్యా ప్రజలు నాకు ఓట్లేశారు, వాళ్ళ రుణం తీర్చుకోవాల్సి ఉంది, డబ్బులు ఇవ్వండి, అభివృద్ధి చేస్తానని అడుగుతాను. 10 రూపాయలు అడిగితే ఆయన 2 రూపాయలే ఇచ్చాడనుకోండి, బడ్జెట్ సమస్య ఉందని చెబితే నాకేమి ఇబ్బంది లేదు, అట్టించి నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాను, చేతులెత్తి మొక్కుతాను. అయ్యా, పెదహరివాణంకి డబ్బులు కావాలి, రుణం తీర్చుకోవాలి, ఒక్క అవకాశం ఇయ్యండి అని ప్రధానమంత్రిని అడిగితే నేను పెట్టిన పేపర్లా సంతకం పెడతాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిధులు తీసుకొని వచ్చి, డబ్బులు తెచ్చి మీ గ్రామాలని, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది అని మీకందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, భయపడకండి. ఈ ఎన్నికలు ఒకే ఒక్క ఎజెండా మీద, ఒకే ఒక్క విషయం మీద జరుగుతా ఉన్నాయి. ఆదోని పాడైంది, పెదహరివాణం పాడైంది. పెదహరివాణాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సర్వనాశనం చేశాడు, రాజకీయాలకు వాడుకున్నాడు, జనాలను అణిచేశాడు, ప్రజల్ని పురుగుల్లాగా చూశాడు. ఇవన్నీ కూడా పోవాలి. అయ్యా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆదోనిని కాపాడుకుందామా, ఆదోనిని సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేస్తామా మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. కాపాడుకుందాము.
నిన్న మా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి నడిబొడ్డులో ఆదోని నడిబొడ్డులో భీమా సర్కిల్లో చెప్పినాడు, అయ్యా పార్థసారథికి ఓటేయండి, పార్థసారథిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మీతో ఉంటుందని చెప్పినాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేం మీతో ఉన్నాం, మీకోసం ఉన్నాం, మీకోసం పోట్లాడుతా ఉన్నాను, మీ మనిషిగా పోట్లాడుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క అవకాశం ఇచ్చి నాకు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం. మామూలుగా మనకందరికీ కూడా